నాయకులు మూగజీవాలకు వరిగడ్డి సమకూర్చే కార్యక్రమం చేపట్టాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంకలో ఘంటసాల మండల టీడీపీ ఆధ్వర్యంలో బొబ్బర్లంక పాడి రైతులకు 2.5 ఎకరాల వరిగడ్డి పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మూగజీవాల గురించి ఆలోచించి ఘంటసాల మండల టీడీపీ నాయకులు ఆదర్శంగా నిలిచారన్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న పశు పోషకాలకు వరిగడ్డి సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్యాకేజీలు రైతులకి అలాగే టౌన్లో ఇంటికి కూడా అన్నిటికీ ప్రకటించడం జరిగింది. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మరి వెన్నుదంట్లుగా ఉండి ప్రజలకి అహర్నిశలు అహోరాత్రులు కష్టపడి ఈ అపార నష్టం జరిగిన దానికి మరి చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ మరి మన అవనిగడ్డ నియోజకవర్గంలో ఆ రోజు బుద్ధప్రసాద్ గారు లేకపోయినా మన యువ నాయకుడు రాజాబాబు రేత్రి పగలు కూడా మరి తిరిగి అందరికీ అందుబాటులో ఉండి కట్టలో పటిష్టంగా ఉండటం కోసం తిరిగి ఎంబటే మరి ఆయన అమెరికా ప్రయాణం 10 రోజులది 4 రోజుల్లోనే ముగించుకుని ఎమ్మెల్యే గారు కూడా అర్జెంటుగా వచ్చేసి మరి ప్రజలకి అందుబాటులో ఉండి ఏం కావాలో నష్టపోయిన వాళ్ళకి రణదండగా ఉన్నందుకు ఆయనకు కూడా అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2-3 మండలాలు బాగా నష్టపోయినా అందరం కూడా దానికి సహాయ సహకారాలు మా వంతు కృషి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేస్తామని తెలియజేస్తాం. ముఖ్యంగా ఏంటంటే మనకి ఏదైనా ఇబ్బంది వస్తే చెప్పుకుంటాం, వాటికి ఇబ్బంది కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ రైతులు కానీ మూగజీవాలు కానీ ఉన్నాయి. దాని నిమిత్తమే వాటన్నిటికీ కూడా గడ్డి సమకూర్చాలనే మంచి సదుద్దేశంతో మండల పార్టీ ఘంటసాల వారు గడ్డేసి రావటం జరిగింది. ఎందుకంటే విపత్తులు వచ్చినప్పుడు అనేక స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు మేము ఉన్నాం, వాళ్ళు ఇచ్చే సహాయం మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందనేది కాదు, కానీ ముందు మోరల్ సపోర్ట్గా అనేక సంస్థలు, అనేక పార్టీలు, రాజకీయ నాయకులు, అట్లాగే రకరకాల హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ మేము ఉన్నామని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. అదే పెద్ద బలం వీళ్ళకి. ఎందుకంటే ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా మానవతా దృక్పథంతో అందరికి సేవ చేయాలనే భావంతో ప్రతి ఒక్కరు ఉన్నారు.